ఈ నెల 21న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్లో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. కరీంనగర్లోని గీతా భవన్ చౌరస్తాలో పోరు దీక్ష పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కూడా నేటికి తామంతా నిరుద్యోగులుగానే ఉన్నామన్నారు. వెంటనే అర్హులను గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. కాసు మధు మాట్లాడుతూ 21న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద చేపడుతున్న కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ చౌక్లో కళాకారులుగా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మేము నిరుద్యోగులుగా ఉన్నామని చెప్పేసి కూడా చాలా బాధపడతా ఉన్నాం. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఈ నిరుద్యోగ కళాకారులకు మీకు జాబులు ఇస్తామని చెప్పి ప్రకటించినాడు. కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వానికి సానుకూలంగా రాబోయే రోజులలో మాకు ప్రభుత్వము వెంటనే నిరుద్యోగ కళాకారులు ఎంతమంది ఉన్నారో, నికార్సైన కళాకారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ గుర్తించి మాకు ఈ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. రేపు జరగబోయే హైదరాబాద్లో 20 తారీఖు నాడు జరగబోయే ఈ యొక్క దీక్షను మా కళాకారులు నిరుద్యోగ కళాకారులు అందరూ కూడా హైదరాబాద్కి వెళ్ళి ఆ యొక్క దీక్షను చేపడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఈ అన్యాయానికి గురైన కళాకారులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జగట్టి భుజాన గొంగడేసుకొని పోరాటం చేసినటువంటి మాకు 1:26 ఉదయం 8 గంటలకు స్థలం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ హైదరాబాదులో తెలంగాణ ఉద్యమ కళాకారులందరము అక్కడికి వచ్చి మా జీవన భృతికి మాకు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సంవత్సరాలుగా ఇదే పోరాటంలో ఉన్నాము. మాకు ఉద్యోగాలు రాలేదు. దయచేసి ప్రభుత్వానికి కూడా మా విన్నపాన్ని తెలియజేయటానికి మరి ఈరోజు గీతాభవన్ చౌరస్తాలో కార్యక్రమాన్ని ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ, తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కళాకారులందరము రావడం జరిగింది. ఇటు కార్యక్రమాన మరి 20 నాడు జరిగేటటువంటి చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని కూడా మా కళాకారులందరము కలిసి విజయవంతం చేయాలని మా కళాకారులకు కూడా మనవి చేస్తూ